కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లుగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. యామిని, ఈ రోజు న్యాయశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి న్యాయశాఖ మంత్రి ఫరూక్తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి తీసుకోవాలని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే గత ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా కూటమి సర్కారు హామీ ఇచ్చింది. ఆ హామీ అమలు చేసే దిశగా కూడా ఈ రోజు సమీక్ష సమావేశంలో సీఎం ఒక ప్రకటన చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనుకూలమైన ఏదైతే ఉందో అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని చెప్పేసి ఆ ప్రతిపాదనలు రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించారు. అలాగే దాని తర్వాత కూడా ఈ హైకోర్టు బెంచ్ విషయంలో కూడా కేబినెట్ లో కూడా ఒక తీర్మానం చేసి కేబినెట్ ఆమోదం కూడా తీసుకోవాలని చెప్పేసి దాన్ని కేంద్రానికి పంపించని చెప్పేసి కూడా ఆయన ఆదేశించారు. దాని తర్వాత కూడా ఏదైతే రాజధాని ప్రాంతంలో కూడా ప్రధానంగా 100 ఎకరాల్లో ఇంటర్నేషనల్ లా స్కూల్ ని కూడా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులకు దీనికి సంబంధించిన ప్రతిపాదన చేయాలని చెప్పేసి కూడా సీఎం ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడా ఈ రాజధానిలో ఏర్పాటు చేసే లా కాలేజీ ఉండాలని చెప్పేసి కూడా ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీ అమలు చేసే దిశగా కూడా ఈరోజు సీఎం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది చెప్పుకోవచ్చు. జూనియర్ న్యాయవాదులకు అంటే జూనియర్ లాయర్లకు ఏదైతే ఉందో గత మేనిఫెస్టోలో వాళ్ళని గత 5,000 నుంచి 10,000 ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ అమలు చేసే ప్రక్రియ దిశగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా సీఎం అధికారులను ఆదేశించారు. దాదాపు 5,000 నుంచి 10,000 అంటే జూనియర్ లాయర్లకు నెక్స్ట్ నుంచి 10,000 ప్రతి నెల వాళ్ళకు వేతనం భృతి ఇచ్చేలా కూడా ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు. దీనికి సంబంధించి కూడా అధికారులకు ఆదేశించారు. అలాగే న్యాయవాదులకు ప్రత్యేకంగా ఒక శిక్షణా కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా సీఎం ఆదేశించారు. దానికోసం ప్రత్యేకంగా ఒక అకాడమీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆయన సీఎం ఆదేశించారు. అలాగే ఏదైతే ప్రాసిక్యూషన్ సంబంధించి కూడా అధికారులు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. దాంట్లో కూడా సీఎం పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ప్రాసిక్యూషన్ వేగవంతంగా జరగాల, అలాగే నిందితులు ఎవరిలో శిక్ష పడేలా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా సీఎం ఆదేశించారు. యామిని. రైట్, థాంక్యూ.